బంధం బలంగా ఉండాలంటే ఎదుటివారు తప్పు చేస్తే క్షమించగలగాలి. మనం తప్పు చేస్తే క్షమించమని అడిగే గుణం కలిగి ఉండాలి. గుర్తించాలే కాని కొన్నిసార్లు పెదవుల కంటే కళ్ళే ఎక్కువగా మాట్లాడతాయి. అతి మంచిగా ఉండటం కూడా మూర్ఖత్వమే. జనం మనల్ని అభినందిస్తున్నారో లేక ఉపయోగించుకుంటున్నారో తెలియకపోతే కష్టమే. జ్ఞాపకాల విలువ అవి ఇచ్చిన సంతోషాన్ని బట్టి కాదు, అవి మిగిల్చిన మనిషిని బట్టి ఉంటాయి. భవిష్యత్తు సంతోషంగా ఉండాలంటే మిమ్మల్ని మరచిపోయిన వాళ్లని మీరు మరచిపోవాలి. ఏకాంతం జీవిత రహస్యాలను బోధించే తరగతి గది. దేవుడిని నేను అడిగే ఒకే ఒక్క వరం, నేను బతికి ఉన్నంత కాలం నువ్వు నా పక్కనే ఉండాలని. ఆడదానికి డబ్బు పిచ్చి, మగాడికి ఆడదాని పిచ్చి ఉండకూడదు. అలా ఉంటే జీవితంలో సర్వనాశనం అవుతారు. ప్రతి జ్ఞాపకం అనుభవం కాకపోవచ్చు కాని ప్రతి అనుభవం జ్ఞాపకమే. 10 మందికి అర్థమయ్యేలా మాట్లాడటం కంటే 10 మంది మాట్లాడేది అర్థం చేసుకోవడంలోనే నీ గొప్పతనం ఉంది. మనస్సుని ప్రశాంతంగా ఉంచగలిగేవి రెండే, ఒకటి మౌనం, మరొకటి క్షమాపణ. పసిడిలో ప్రతి ముక్క ఎంత విలువైనదో జీవితంలో ప్రతిక్షణం అంతే విలువైనది.